మద్యం దుకాణాల్లో సూపర్వైజర్లుగా సేల్స్ మెన్గా పనిచేస్తున్న ఉద్యోగులు కలెక్టరేట్ సమీపంలో గల మద్యం దుకాణం ఎదురుగా గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ ప్రకటనపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్ మ్యాన్ సూపర్వైజర్లు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో వైకాపా సర్కార్ నియమించింది. గ్రామీణ ప్రాంతాలలో మద్యం దుకాణానికి ఒక సూపర్వైజర్, 2 సేల్స్ మ్యాన్, పట్టణ ప్రాంతంలో మద్యం దుకాణానికి ఒక సూపర్వైజర్, 3 సేల్స్ మ్యాన్ చొప్పున ఉద్యోగాలలో నియామకాలు గతంలో చేశారు. విజయనగరం మండలంలో 65 మంది మద్యం షాపుల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విధానాల్లో మార్పులు చేస్తారు అంటూ వస్తున్న ప్రకటనలపై ఆందోళన కలుగుతుందని గవర్నమెంట్ వైన్ షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మ్యాన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల యూనియన్ ప్రతినిధి రెడ్డి సాయి కుమార్ మాట్లాడుతూ, డిగ్రీ అర్హతగా జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఇతర అధికారుల కమిటీతో అర్హతలు పరిశీలించి అవుట్సోర్సింగ్ పద్ధతిలో తమను ఉద్యోగాల్లో నియామకం చేశారని అన్నారు. నూతన మద్యం పాలసీ అమలు చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారని అన్ని మాధ్యమాలలో వార్తలు తిరుగుతున్నాయని, దీని పట్ల తాము ఆందోళన చెందుతున్నామన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులకు తమ కనీస వయసు దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆలోచన చేసి తమకు వేరే ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బెల్లాన మధుసూదన్ రావు, కొసర దుర్గాప్రసాద్, పతివాడ గోపీకృష్ణ, వస్తాది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అయ్యా, గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3600 గవర్నమెంట్ మద్యం దుకాణాలు అనేవి ఏర్పాటు చేశారు. దాంట్లో పనిచేయుటకు డిగ్రీ అర్హత కలిగిన యువకుల్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ తరఫున ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి అధికారికంగా నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రక్రియ అనేది స్థానిక జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ప్రాతిపదికన ఉద్యోగాల్లో నియమించడం జరిగినది. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది, విజయనగరం జిల్లా వ్యాప్తంగా 700 మంది, విజయనగరం మండలంలో 65 మంది ఈ ఉద్యోగాల్లో నియమించబడ్డారు. కానీ ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత నూతన మద్యం పాలసీ అనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. ప్రైవేటీకరణ చేస్తారనే విషయం మీడియా ఛానల్ ద్వారా, వేరే మాధ్యమిక విషయాల ద్వారా బయటకు వస్తుంది. ఇది నిజమైతే రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది నిరుద్యోగులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. వారితో పాటు వారి కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా అందరినీ, మా కుటుంబ సభ్యుల్ని దృష్టిలో పెట్టుకొని మాకు వేరే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో ఎక్కడో వేరే ఉద్యోగ అవకాశం అనేది కల్పించాలని వినయపూర్వకంగా వేడుకుంటున్నాను.